కొన్ని వందల మాటల్లో వర్ణించలేని భావాన్ని ఒక చిత్రం చెబుతుంది. మనసులను కదిలిస్తుంది, ఆలోచింపజేస్తుంది, తనలోని లోతులను విశ్లేషించమంటుంది. భారతీయ సమాజంలో చిత్రకళకు ఎంతో గొప్ప గుర్తింపు, గౌరవం ఉంది. ఎన్నో ప్రదర్శనలకు నిలయమైన హైదరాబాద్ ఆర్ట్స్ ఫెయిర్ కు వేదికైంది. వందల కొద్దీ చిత్రకళలు అబ్బురపరిచాయి. ఎందుకు ఆర్ట్స్ ఫెయిర్ ఎక్కడ జరిగింది, ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. చిత్రలేఖనం భారతీయ పురాతన దృశ్య కళల్లో ఒకటి. గొప్ప గొప్ప చిత్ర కళాకారులకు పుట్టినిల్లు భారత్. చిత్రకళలో గొప్ప శక్తి దాగి ఉంది. ఒక్కోసారి ఎన్నో మాటల్లో చెప్పలేని విషయాల్ని ఒక్క చిత్ర కళారూపంతో చెప్పాలనుకున్న భావాలను వ్యక్తపరచవచ్చు. ప్రకృతి సౌందర్యాన్ని, జరుగుతున్న విధ్వంసాన్ని, మన చుట్టూ జరిగే అన్యాయాలను, అణచబడుతోన్న వర్గాలను, ప్రజల జీవన విధానాన్ని చిత్రకళతో ప్రదర్శించి ఆలోచింపజేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో చిత్రకళలో కూడా ఎన్నో మార్పులొచ్చాయి. హైదరాబాద్లోని హోటల్ ద పార్క్ లో ఆర్ట్ ఫెయిర్ కన్నుల విందుగా సాగింది. మనోహర భారతీయ కళా ప్రదర్శన చిత్రకళా ప్రేమికులను కట్టిపడేసింది. నిన్న ఇవాళ జరిగిన ఈ ఆర్ట్ గ్యాలరీ ఎగ్జిబిషన్ కు చాలా మంది తరలివచ్చారు. ఎంతో మంది చిత్రకారులు, వ్యాపారులు తమ అద్భుతమైన చిత్రకళలను ప్రదర్శించి ఆకట్టుకున్నారు. తమలోని సృజనాత్మకతకు చిత్రకళా నైపుణ్యాన్ని జోడించి క్యాన్వాస్ పై గీసిన చిత్రాలు అబ్బురపరిచాయి. ఆర్ట్ గ్యాలరీస్తో ప్రతి గది ప్రత్యేక ఆర్ట్ సెలూన్, గ్యాలరీగా మార్చబడింది. భారతీయ సమాజ నాగరికత అందులో ప్రతిబింబించింది. ప్రకృతి, జంతుజాలం పట్ల ప్రేమ, మహిళల ముఖ కవళికలతో చిత్రలేఖనాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక వీటితో పాటు టెక్స్టైల్ ఆర్ట్స్, అలాగే జ్యువెలరీస్ కూడా ప్రదర్శించారు.